ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అమృత పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళల ఆరోగ్యం, నార్మల్ డెలివరీ ప్రోత్సాహంపై అవగాహన సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిపుణులు ప్రసంగిస్తూ సాధ్యమైనంత వరకు సహజ కాన్పులను ప్రోత్సహించాలని సూచించగా పలువురు వైద్యులు, ఆరోగ్యం సిబ్బంది పాల్గొన్నారు. GGH ఏలూరులో మన లివర్పూల్, బర్మింగ్హామ్ యూనివర్సిటీస్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఫెర్నాండెస్ అండ్ యూనిసెఫ్ అందరూ కలిసి ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ట్రైనింగ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన ఏలూరులో చేశారు. ఇది చాలా మనకు అదృష్టం ఈ ట్రైనింగ్ చేయడం. 7 sections when it's needed, introducing interventions to prevent infections and also introducing interventions such as professional midwifery to increase normal births in the state, and also reducing unnecessary cesarean sections by training doctors how to do a safe instrumental birth. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ఫెర్నాండెస్ మరియు యూనిసెఫ్ సహకారంతో ఈ నెంబర్ ఆఫ్ సి సెక్షన్ని అవసరం లేని చోట తగ్గించడం కోసం మరియు నార్మల్ డెలివరీని ప్రోత్సహించడం కోసం అసిస్టెడ్ వెజనల్ డెలివరీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకవేళ జరిగిన సర్జరీలకి సేఫ్ సర్జికల్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ ఫోకస్ తెస్తూ అండ్ నార్మల్ డెలివరీస్ని ప్రోత్సహించడానికి మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వీటన్నిటితోనూ కలిసి ఒక అవసరమైన వరకు సర్జరీలు చేస్తూ జరిగిన సర్జరీలు సేఫ్గా జరిగేలాగా చూస్తూ అండ్ నార్మల్ డెలివరీని ఇంప్రూవ్ చేయడానికి ఈ సేఫ్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ యూకే టీంను వాళ్ళు ఒక నెక్స్ట్ వారం అంతా కూడా మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్తో కలిసి మనము ఈ 4 days డిస్కస్ చేసిన ప్రాక్టీసెస్ ఎలా మనం చేయగలము, ఇంప్లిమెంట్ చేయగలం అనేది మెంటరింగ్ అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ